హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర టమాటాని అయితే వండుతున్నాండి. ఎంత ఫ్రెష్ ఉంది కూర అయితే. సన్నగా కట్ చేసుకుంటే కూర విధంగా తొందరగా ఉడుకుతుంది. అయితే కట్ చేస్తాం అయిపోయింది. తోటకూర ఇట్లా ఒక 2 సార్లు 3 సార్లు కడగాలి. కూర ఉష్క ఉన్నా వెళ్ళిపోతుంది. కూర మీద ఎక్కువ దోమలు ఆలుతాయి అన్నట్టు, దోమలు ఈగలు ఆలుతాయి. ఒక 3 సార్లు కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది. కూర కడిగి పక్కకెట్టేసినాక మిరపకాయలు టమాటాలు కట్ చేసుకుంటా. కొద్దిగా నీళ్ళు గిట్టంగా గుంజేస్తుంది. నూనె వచ్చిన తాలింపు వేసుకున్నా. ఆవాలు వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లిగడ్డ వేసిన, కొద్దిగా పసుపు. తోటకూర అయితే మంచిగా నూనె వేగాలి. మంచిగా ఉడకాలి. తోటకూర పచ్చివాసన పోవాలి. ఎంత ఉడికితే అంత పచ్చివాసన పోతుంది, టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా దగ్గరికి అయింది, ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. మంచిగా ఉడకాలి. కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిసేపు ఉడకాలి. మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. కూర అయితే ఉడికింది, మొత్తము కంప్లీట్ అయింది కూర. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి.